చాలా బాగా అయితే ఎదుగున్నాయి. ఈ మొక్కలను అయితే మా రైతమ్మ సరి చేస్తుంది. చూడండి, మీకైతే ఏ విధంగా చేస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఆవు పేడ వేసిన తర్వాత ఈ విధంగా గుప్ప అయితే ఎత్తాలి. ఈ విధంగా గుప్ప ఎత్తే ఆ ఆవు పేడ నీళ్ళు అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి, అదే ఈ ఎండింది లోపలికి వెళ్తుంది కాబట్టి ఇదే గత్తంలో, అదే ఎరువుల గత్తం అదే బలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఈ టమాటా ఏ విధంగా తయారవుద్దో నేనైతే నెక్స్ట్ వీడియో తప్పకుండా మీకైతే పెడతాను ఫ్రెండ్స్. ఇది ఓన్లీ గత్తంతో తయారయ్యే టమాటా అనమాట మా ఏరియా. చూడండి, ఈ గొడ్లు రాకుండా కంచె అయితే అడ్డుతున్నారు. అక్కడైతే ఎవరు లేరు కానీ అడ్డు ఉన్నారు. మీకైతే కంచె ఏ విధంగా అడ్డిందో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ మొత్తం అయితే కూరగాయలు పండించడానికి చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, కంచె ఎంతో చక్కగా అయితే కట్టున్నారు. అక్కడైతే కంచె కట్టే వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారు కానీ మీకైతే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఈ విధంగా అనమాట కంచె కడతాం. ఈ విధంగా ఎందుకు కంచె కడతామంటే గొడ్లు ఏం దూరకుండా ఈ విధంగా కంచె కడతాం ఫ్రెండ్స్. మాకైతే వేరే ఆప్షన్ లేదు. ఈ వెదురులు తెచ్చి నీటికి కంచె కట్టి గొడ్లు దూరకుండా ఈ కూరగాయల తోటని కాపాడుకుంటారనమాట. ఇది ఎండాకాలం వస్తుంది కాబట్టి గొడ్లు అనేది మేము వదిలేస్తాము. దాన్ని బట్టి కంచె అయితే కడుతున్నారు. సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఎటు పండుతుందో నెక్స్ట్ వీడియోలు తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.